ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని దేవుని స్తుతిస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది? నేనైతే చెప్తున్నాను, దేవుని స్తుతిస్తే మన జీవితంలో అన్నీ చేయాలి అని నేను చెప్తున్నాను. కారణాలు చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలోంచి కారణాలు చూద్దాం. 113వ కీర్తన 3వ వచనం చూడండి. 113లో 3, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్తుతి నొందదగినదట. ఇంకా ఏమంటున్నాడు? 145వ కీర్తన 2వ వచనం చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు, అనుదినము నేను నిన్ను స్తుతించదను. అంటే ప్రతిరోజు స్తుతిస్తాడట. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నాడు? 119వ కీర్తన 164వ వచనంలో, దినమునకు 7 మార్లు నేను స్తుతి చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ స్తుతి చెయ్యాలని అనేకులు అనుకుంటున్నారో. ఇంకా ఏమంటున్నాడు? 33వ కీర్తన 1వ వచనము, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతులకు శోభస్కరం అట. 89వ కీర్తనలో 5వ వచనంలో ఏమంటున్నాడు? ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను వివరించుచున్నది. ఆకాశం అయితే ఏమి? కొండలారా, గుట్టలారా, భూదగంత నివాసులారా ఆయనను స్తుతించుడి. మొత్తము ఈ లోకంలో సమస్తమైన జీవులైతేనేమి, కొండలైతేనేమి, మెట్టలైతేనేమి అన్నీ కూడా దేవుని స్తుతించాలని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? 22వ కీర్తన 2వ వచనంలో చూస్తే ఎక్కడ స్తుతించాలట? 22వ కీర్తన 22, సమాజం మధ్యను నేను నిన్ను స్తుతించేదను. ఎక్కడ చాటుగా కాదు, గంభీరమైనటువంటి దీనితో దేవుని స్తుతించాలి. తాళములతో, తంబురతో, సితారతో, 10 తంత్రుల స్వరమండలంతో స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం అసలు ఈ స్తుతిస్తే మన జీవితాలు ఏం జరుగుతుందో చూద్దాం. రాజైనటువంటి దావీదు మందసాన్ని తీసుకురాడు. మొదటిసారి ఏమో ఓ దైవజనుడు చనిపోయాడని తీసుకురాకుండా వదిలేశాడు. ఎప్పుడైతే మందసం ఎక్కడైతే ఉందో అభివృద్ధి చెందిందో తీసుకురావాలని నిశ్చయం పడి వెళ్ళాడు. అనేక మందితో వెళ్ళాడట. అనేక మందితో వెళ్ళి మేళ తాళాలతో తీసుకొస్తూ ఉన్నాడు. తీసుకొస్తూ ఈయనేం చేస్తున్నాడు? స్తుతి చేస్తూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, డ్యాన్స్ చేసుకుంటూ తీసుకొచ్చేసిన తర్వాత అనుదిన సేవ జరపడానికి ఒక గుడారాన్ని వేయించాడు దావీదు. అక్కడ ఈ మందసాన్ని పెట్టి ఏం చేశాడట? అనుదినము అనగా ఉదయము సాయంకాలము యెహోవాను స్తుతించుటకు 4000 మంది గాయకులను ఏర్పాటు చేశాడు. ఎందుకు 4000 మంది? అనుదినమునట, ఉదయము సాయంకాలం కూడా. ఎందుకు? కారణం ఏంటంటారు? స్తుతిస్తే ఏం జరుగుతుందో దావీదుకి తెలుసు. ఇంకొక ఆయన కూడా చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అయిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలోనికి వచ్చాడు. వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అప్పుడే ఎర్ర సముద్రాన్ని దాటాడు, యోర్దాను నదిని దాటారు. తర్వాత వాళ్ళకి ఏం అడ్డొచ్చిందట? ఎరుకో కోట అడ్డొచ్చింది. వీళ్ళని బట్టి భయపడి లోపల వాళ్ళు బయటికి కానీ బయట లోపలికి కానీ రాకుండా ఏం చేశారట? తలుపులు వేసేసారట. యెహోషువ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? యాజకులందరితో చెప్పాడు, ఏమని? మీరందరూ బోరలోదండి, ప్రజలందరూ ప్రతిగానాలు చేయండి, అప్పుడు చూడండి ఏం జరుగుతుందో అని యెహోషువ చెప్పడంతో యాజకులందరూ బోరలు ఊదుచుండగా ప్రజలందరూ గొప్ప ధ్వనితో స్తుతి చేస్తుంటే ఏమైపోయిందంటే ఎరుకు గోడలు దానంతటై పగిలిపోయినాయట. ఈ ప్రజలందరూ చక్కగా ఆ ప్రాకారాన్ని ఎక్కేసి ఆ ఎరుకుని స్వాధీనం చేసుకున్నారు. అర్థమైందా? స్తుతి చేస్తే ఏం జరుగుతుందో. ఇక రెండవది చూద్దాం. రాజు అయినటువంటి యెహోషాపాతు 2వ దినవృత్తాంత గ్రంథాలు 20వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనం కానీ మనం చూసినట్లయితే అతని మీదకి అమోరీలు,
తూర్పు వారు వాళ్ళందరూ ఒకేసారి యుద్ధానికి వచ్చేసారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకున్న సైన్యము నాకు సరిపోదు, నాకు ధైర్యం చాలటం లేదు, నేను వారి మీద గెలవలేను, నాకు నీవే దిక్కు అని చేసిన తర్వాత ప్రజలందరితో చెప్పాడట. యుద్ధానికి సైన్యం రెడీగా ఉన్నారు, యుద్ధంకి వెళ్ళడానికి అవతలు చూస్తే ఇసుక పోసినట్టున్నారు. అక్కడ ఏం చేశాడట, తన సైన్యానికి ముందుగా ఏం చేశాడట, చాలామందిని ఏర్పాటు చేశాడట. ఏర్పాటు చేసి ఏమి ఇచ్చాడు, మేళతాళాలు, బోరలు, సితారులు అన్నీ ఇచ్చి ఏం చెప్పాడు వాళ్ళకి, మీరు స్తుతి చేయండి, ప్రజలందరినీ, ఈయన కూడా రాజుగారు కూడా స్తుతి చేయండి. వెనకన ఎవరుంటారట, సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు అన్నీ ఉంటాడు. ముందు మీరు వెళ్ళి స్తుతి చేయండి. వీళ్ళు స్తుతించడానికి మొదలు పెట్టగానే దేవుడు ఏం చేశాడట, మాటుగండ్రను పెట్టేశాడట. ఆ మాటుగండ్రు వెళ్ళి ఒకేసారి వీళ్ళ మీద పడిపోతే వాళ్ళందరూ కూడా హతులైపోయారు. యెహోషువ ఏం చేశాడు, వారందరి మీద జయాన్ని సాధించాడు. ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణగా ఉన్నది. ఇంకొక మాట కూడా చెప్తా, అపొస్తలుల కార్యాలు చూద్దాం. పౌలు శీలలు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే సువార్త ప్రకటిస్తున్నారని పౌలు శీలని బాగా కొరడలతో కొట్టేశారు, బెత్తలతో కొట్టేశారు, కాళ్ళకి చేతులకి బొండలేసి జైల్లో పడేశారు. చేతులు బొండలు వేసేసారు, కాళ్ళకి బొండలు వేసేసారు. ఏం చేస్తారు, జైల్లో పడిపోయినారు, గాలి లేదు, కదలడానికి లేదు. వీళ్ళు ఏం చేశారట, అప్పుడు జైలు అధికారులు ఉన్నారు, జైలు నిండా చాలామంది ఖైదీలు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏం చేశారు, పాడడం మొదలుపెట్టారు, స్తుతి చేయడం మొదలుపెట్టారట. ప్రియమైన దేవుడు, అంత కష్ట పరిస్థితుల్లో, కొరడా దెబ్బలు తిన్న పరిస్థితిలో, కాళ్ళు చేతులు బొండలు బిగించినటువంటి పరిస్థితుల్లో స్తుతి చేయడం మొదలుపెట్టారట. స్తుతి చేస్తే ఏమైందట, జైలు గోడలు ఒక్కసారే బదలైపోయినాయట. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇవన్నీ చరిత్ర. మనం ఏదో కథలు మాత్రం కాదు, వీటన్నిటికీ ఈ రాజుల చరిత్ర ఇవన్నీ కూడా సంవత్సరాలు వేసి ఉన్నాయి. యూదా చరిత్ర కానీ మనం తీసుకున్నట్లయితే, రోమ చరిత్ర తీసుకున్నట్లయితే, ఇజ్రాయెల్ చరిత్ర తీసుకున్నట్లయితే డేట్ల ప్రకారం ఇప్పటికీ కూడా రికార్డులు భద్రపరుచున్నాయి. ఎప్పుడైతే జైలు గోడలు భద్రైపోయారో, జైలు అధికారి అనుకున్నాడు, వామ్మో వీళ్ళందరూ వెళ్ళిపోయారు, నా ఉద్యోగం పోద్దామని కత్తితో పొడుచుకుపోయాడట. అప్పుడు పౌలు శీల అన్నారట, నువ్వు భయపడొద్దు, ఓ అధికారి నువ్వు భయపడొద్దు, ఎవ్వరం ఎక్కడికి పారిపోలేం, ఇక్కడే ఉన్నాము. ఇంత అద్భుతం ఎలా జరిగింది, మరి నేనేం చేయాలి, ఏమీ చేయక్కర్లేదు. ఈ పాటలు పాడుతుంటే ఎవరన్నారో, ఖైదీలు, ఎక్కడెక్కడోళ్ళు, ఎవరిని చంపేసిన వాళ్ళు, ఏ దొంగతనాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఈ సంఘటన చూస్తున్నారు. జైలు అధికారి అంటున్నాడు, ఏమంటున్నాడు, నేనేం చేయాలి ఇప్పుడు, ప్రభునామలో నువ్వు రక్షణ పొందు. ఆ కుటుంబం అంతా ఆ రాత్రి కాడే రక్షణ పొందారు. మరి చూస్తున్నటువంటి ఖైదీలు మానేస్తారా? సిలువలో యేసుప్రభు పక్కన ఉన్నటువంటి ఖైదీ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి వెళ్ళడం నాకు జ్ఞాపకం చేసుకొని, ఆయన ఏ తప్పు లేదని చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఖైదీలు వింటున్నటువంటి వారు, ఈ సాక్ష్యం చూస్తున్నటువంటి వారు నమ్మరా? ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువుని స్తుతిద్దాం. ఎలా స్తుతించాలట, ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక అపొస్తలుల కార్యాల్లో కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూడండి, వారందరూ ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయను పొందుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవులారా, ఇందులో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు బట్టి ఏమర్థమైంది, దేవుని స్తుతిస్తే. ఇప్పుడు చర్చిల్లో ఉన్నారు, ఎంతమంది ఉంటారు పాటగాళ్ళు, 3, 4, 5, మిగతా పాడ, అబ్బా నాకు సిగ్గండి, నాకు రాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు పాటలు రావు, కానీ గొంతెత్తి పాడతా. అందరూ అంటారు అయ్యగారు సరిగా పాటలు రావు, అయినా కూడా నేను పాడితే నా జీవితంలో జయమే. ఓ పాట పాడదామా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు. మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనం నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా, శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు. లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. స్తుతిగానమే పాడనా, నూతనమైనది నీ జీవ మార్గము. విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనం నన్ను చేర్చుటకై నాతో నీ ఉంటివే. నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాట వచ్చా రాదా అని అనొద్దు. చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడే మాటలు వస్తున్నాయి. ఆ మాటలో అర్థం కావు ఎవరికని. ఏమంటాడు ఏమైనా మాట్లాడితే మనం చాలా ఆడికి వచ్చి రాని మాటలతో అమ్మ అంటున్నాడో అవ్వ అంటున్నాడో అత్త అంటున్నాడో తెలియదు, కానీ మనం మురిసిపోతాం చిన్న బిడ్డలు. అలాగే దేవుడు కూడా మన చిన్న బిడ్డలుగా ఉంచుకొని మనకు రాగం వచ్చినా రాకపోయినా దేవుడు స్తుతిస్తూ ఉంటే గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మీరు అదే జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని స్తుతిస్తే మన జీవితంలో అన్నీ చేయాలి. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు కూడా స్తుతించడం మానద్దు. స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు, చేతులు కూడా మౌనంగా ఉండొచ్చు. కాబట్టి స్తుతి చేయండి, మీ జీవితంలో జయాలు పొందుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం తండ్రి, దేవుని స్తుతిస్తే మా జీవితంలో అన్నీ చేయాలి అని మాటను మేము ధ్యానం చేసుకున్నాం. అవును ప్రభువా, ఇదిగో దావీదు అనుదిన సేవ జరపడానికి స్తుతించడానికి 4,000 మందిని ఏర్పాటు చేశాడట. ఇదిగో యాజకులు బోరలు ఊదుతుండగా ఎరికో గోడలు పగిలిపోయినాయట. యెహోషాపాతు సైన్యం ముందర గాయకులను పెట్టినప్పుడు దేవుడు మాటగాడని పెట్టాడు కాబట్టి వాళ్ళందరూ కూలిపోయారట. పౌలు శీలలు జైల్లో ఉండి పాటలు పాడుతుంటే జైలు గోడలు బద్దలైపోయినాయట. మరి మా జీవితంలో కూడా మేము స్తుతిస్తే ఎంత గొప్ప కార్యాలు చూడగలమో మేము తెలుసుకుని అనునిత్యము నేను స్తుతించేవారుగా మమ్మల్ని ఉంచమని, ఇదిగో వాక్యం చెప్తున్నటువంటి నేనైతేనేమి, వింటున్నటువంటి బిడ్డలైతేనేమి స్తుతియాగం చేయడానికి మీ కృపా కనికరాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి, అనుదినము కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.